ఏ పనున్నా లేకపోయినా ఈ క్రాఫ్ట్ వర్క్ మాత్రం మమ్మల్ని అస్సలు వదలదురా బాబు. ఇంకేం చేస్తాం, ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు కొట్టడం అన్నట్టే అయ్యింది మా సంగతి ఇంకా. మా జూనియర్స్ అయితే వేస్తున్నారు. బాగా ఏసారీళ్ళు. అలా అయితే మా గ్రౌండ్‌లోకి వెళ్లి చూస్తే ఇంతమందున్నారు మా డిగ్రీ బ్లాక్‌లో. ఇదే ఫస్ట్ టైమ్ ఇంతమంది ఉంటారని నేను అసలు అనుకోలేదు కూడా. ఫస్ట్ టైమ్ చూస్తున్నా. ఎవరెవరో అక్క అంటున్నారు, ఎవరెవరో చెల్లి అంటున్నారు. మేము మా జూనియర్స్ అయితే ఇవైతే కడుతున్నాం. ఇప్పటికి మాక్సిమం ఒక 50 అన్నా కట్టుంటాం. అందరం కలిసి మెలిసి పనులన్నీ చేసాం. ఇయన్నీ కట్టడమేమో గానీ చేతులు మాత్రం తెగిపోతున్నాయి. ఇంకేదోలా చేసైతే కడుతున్నాం. మా బాయ్స్ అయితే ఆల్మోస్ట్ టెంట్ బానే వేసేశారు. అవుతదనే అనుకున్నాను మరి ఈవినింగ్‌కి. మాకైతే మా సార్ కూడా హెల్ప్ చేశారు. అసలు వస్తారని అనుకోలేదు. ఎన్ని పనులు ఈవినింగ్ కల్లా అయిపోవాలి. ఏమో మరి ఏమవుతదో చూద్దాం. ఈ పురికొసలు కట్ చేయడమేమో కానీ తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఇంత చిరాకొచ్చేస్తుంటే మా మౌనిదేమో కట్ చెయ్, కట్ చెయ్, కట్ చెయ్ అని దొబ్బేస్తుంది ఓ పక్క నుంచి. ఈ దుర్గదేమో తోలు కట్ చేయకుండా నా చెయ్యి కట్ చేసేస్తుంది. 2 సార్లు గీసుకుందది. వీళ్ళేమో గట్టిగా ముడేస్తున్నారు. మా పొట్టక్క కూడా వచ్చేసింది. మామూలుగా గట్టిగా ఏట్లేదు. ఉన్న బలమంతా ఉపయోగించేస్తుంది పాపం. ఆ మాత్రం ఉండాలిలే. మా మౌనిది పని చేస్తుందంటే మా సారే నమ్మలేకపోతున్నారు. అందుకని నువ్వేనా చేస్తున్నావు అని అడుగుతున్నారు. అమావాస్య పుణ్యానికి వస్తే ఇలాగే ఉంటది మరి. మా పక్కన ఉన్నవాళ్ళు చూస్తే మార్నింగ్ అనగా ఎక్కాడు. అస్సలు కిందకే దిగలేదు. ఆల్మోస్ట్ వాళ్ళయి అయిపోతున్నాయి. ఏంట్రా అక్కడ గుంపులుగా ఉన్నాయని చూస్తే నేను వెళ్ళి చూసా. మా జూనియర్స్ చేత అయితే మట్టి తొక్కేస్తున్నారు. అలా వెళ్ళినందుకు ఈ మట్టి పనిలో పెట్టేశారు. ఏదోలా అయితే చేస్తున్నాం. ఎండేమో మండిపోతుంది. మాది కూడా సగానికి సగం అవుతుంది. వీళ్ళేమో కొట్టుకోవడమే సరిపోతుంది. వీళ్ళేస్తే వేసుకున్నారు. పాపం మా జూనియర్ మీద కూడా వేసేసారు. పాపం అమ్మ. అలా చేస్తున్నాం. చిరాకొచ్చి లంచ్ బ్రేక్ అని చెప్పి మా సీనియర్స్ చెప్పి జాగ్రత్తగా వెళ్ళిపోయాం. సీరియస్ డిస్కషన్ చేస్తాను ఉమా. కాదు ఉమా చాలా సీరియస్గా డిస్కస్ చేస్తుంది. చూపియా హల్దీ ఫంక్షన్ జరుగుతుందా? ఇది మెహందీ ఫంక్షన్. పెళ్ళి ఎవరిది? పైడా పెళ్ళి. అలా బీటెక్ బ్లాక్‌కి కూడా వెళ్ళాం. వాళ్ళేం చేస్తున్నారో అని చూడ్డానికి. చూడ్డానికి కాదులే, వీడియో తీసుకోవడానికి. వీళ్ళైతే ముగ్గులు స్టార్ట్ చేసేసారు. వీళ్ళు ముగ్గులు పోటీకి కూర్చున్నట్లేదు. రన్నింగ్ రేస్‌లో రెడీ స్టార్ట్ చెప్తారు చూడు, అలా కూర్చున్నట్టు ఉంది. ఇటు సైడ్ ఏమో కోలాటం కూడా నేర్చుకుంటున్నారు. పర్లేదు కోలాటం కూడా ఉందండి. అలా మళ్ళీ గ్రౌండ్ కాడికి వచ్చి చూస్తే పర్లేదు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి ఇవన్నీ. ఇప్పుడు భోగి మంటకు కూడా సిద్ధం చేసేస్తున్నారు. విజ్జు నేనైతే ఫస్ట్ టైం చేపలు తిన్నాను. పర్లేదు బాగానే వచ్చింది. వీళ్ళైతే రేపటి కోసం ఇప్పుడే ప్రిపేర్ అయిపోతున్నారు. అలా థమ్సప్ తాగేసి ముగ్గులన్నీ చూస్తున్నాను ఏది బాగుందో. వీళ్ళు ముగ్గులు చూస్తుంటే తరిగేలాగే లేదు. ఏంటో ఇన్ని ముగ్గులు ఇట్టేస్తున్నారు. ఎవరికి వస్తుందో ఆ ప్రైజ్ కానీ మిగతా వాళ్ళందరూ మాడిమొహం వేసేస్తారు. పర్లేదు వీళ్ళందరూ ముగ్గులు బాగానే వేస్తున్నారు. వీళ్ళలో ఇంత టాలెంట్ ఉంటుందని అనుకోలేదు. గుడ్. ముగ్గే వేశారు, అమ్మవారిని ఎట్టేశారు. ఈ ముగ్గు అయితే నాకు బాగా నచ్చింది. వెంకన్న బాబుని బాగా వేశారు కదా. చూస్తున్న కొద్దీ ఇన్ని ఉన్నాయేంట్రా బాబు అనుకోకండి, ఇంకా చాలా ఉన్నాయి. సరస్వతీదేవిని కూడా వేశారు. మా బాతులు చూడండి, ఏ పని లేదు,
రిలాక్స్గా ఉంటాయి. స్వప్న సంక్రాంతి ముగ్గైతే అందులో నేను గొప్పమ్మ. ఇంకా వీళ్ళైతే డెకరేషన్ టీం కదా, సో పువ్వులు అయితే గుచ్చుతున్నారనమాట. బాగా గుచ్చారు ఈ వైట్ పువ్వులు అయితే. ఇంకా మా మేడం హెయిర్ స్టైల్ చూడండి ఎలా పెట్టుకున్నారు. ఇంకా వీళ్ళైతే నేను వీడియో తీసినాను ఎంత బాగా యాక్టింగ్ చేస్తున్నారో, అస్సలు పనిచేసే వాళ్ళలాగే. ఇంక ఫైనల్లీ అయితే ఇదైతే రెడీ అయింది, పైడాక్రాంతి లుక్. అందరూ ఫోటోలు తీసుకోవడానికి ఇదో ఎగిరేస్తుంది అక్కడ నేనే చేశానని. ఇంక ఇదైతే జాగ్రత్తగా కట్టుకెళ్తున్నారు మా మేడం మా సారు అయితే. క్లైమేట్ ఎంత పీస్ఫుల్గా ఉందో అస్సలు. ఈ రోజు ఎలా గడిచిపోయిందో ఏంటో, భలే గడిచింది అందరూ కలిసిమెలిసి పని చేసుకోవడం వల్ల. ఇంకా అలా టైం అయిపోయిందని ఆ గేట్ కాడ చూస్తే ఇంతమంది కూర్చుని ఉన్నారు. ఇంకో డోర్ తీయడం ఆపం, ఇంకా అందరం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా బాయ్స్ అయితే పని చేస్తున్నారు. ఇంత నైట్ అవడం వల్ల అనమాట ఎన్ని బస్సులకి లైటింగ్లు ఉన్నాయో తెలిసినాయి. ఇప్పుడు వినబోయే హారన్ సౌండ్ ఏనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.